వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ తమ సత్తా చాటాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా వైఎస్ షర్మిల గారిని అధ్యక్షురాలిగా కూడా ఎంపిక చేసి కార్యకలాపాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడానికి సన్నద్ధం అవుతూ దానికి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టులని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికి ఇంకా పెండింగ్ ఉన్నటువంటివి చూస్తే దాదాపు 58 అసెంబ్లీ స్థానాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. మిగతా అన్నిట్లో కూడా అభ్యర్థుల్ని ఖరారు చేశారు. అలాగే ఇంకా 8 లోక్‌సభ స్థానాలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికి ఎంపీ అభ్యర్థులుగా ఎవరు పోటీ చేస్తున్నారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? అంటూ ఇవాళ ఇంకొక ఆహ్, లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో, దాన్ని చూసినట్లయితే ఎవరెవరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ చూసినప్పుడు కడప నుంచి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల బరిలోకి దిగుతున్నారు ఎంపీ అభ్యర్థిగా. అలాగే రాజమండ్రి నుంచి మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారు పోటీ చేస్తున్నారు. అలాగే బాపట్ల నుంచి జేడీ శీలం గారు, కాకినాడ నుంచి మాజీ కేంద్ర మంత్రి పళన్ రాజు గారు, అలాగే అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, విశాఖ నుంచి సత్యారెడ్డి, ఏలూరు నుంచి లావణ్య, రాజంపేట నుంచి నజీర్ అహ్మద్ గారు, అలాగే చిత్తూరు బరిలో చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహీన్ గారు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున. సో, రఘువీరారెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్, అలాగే కాంగ్రెస్‌లో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారానికి ఆయన వెళ్తారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఎన్నికలకి దూరంగా ఉంటున్నాను అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఇంకా 8 లోక్‌సభ స్థానాలు అనేవి పెండింగ్ ఉన్నాయి. మరి వాటికి ఎవరిని ఎంపిక చేస్తారు? ఏంటి? అనేది ఇంకా తెలియట్లేదు. అయితే అమలాపురం నుంచి హర్షకుమార్ గారు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. బట్ ఇప్పటివరకు పేరైతే రాలేదు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా ఈ ఎన్నికల్లో తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది అంటున్నారు. అలాగే ఇతరత్రా ఉన్నటువంటి నేతలు చాలా మందిని కూడా అలాగే సాకే శైలజానాథ్ గారిని మిగతా వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి విధంగా ఆహ్, షర్మిల మంతనాలు చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్‌సీపీ నుంచి ఎవరన్నా నేతలొచ్చి చేరతారేమో, వాళ్ళకి కూడా ఎంపీ టికెట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలాగే 58 ఎమ్మెల్సీ సీట్లు గూడా ఇంకా పెండింగ్ అనే ఉన్నాయి. సో, కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయడం ఖాయంగా మారింది ఈరోజు ప్రకటనతోటి. సో, ముందు ముందు మరి కాంగ్రెస్ ఇంకే అభ్యర్థులను తీసుకొస్తుంది అనేది వేచి చూడాల్సిందే. తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి రెబెల్స్ కావచ్చు, లేదంటే భారతీయ జనతా పార్టీలో టికెట్ దక్కనటువంటి వాళ్ళు కావచ్చు పొత్తులో. అలాగే వైఎస్ఆర్‌సీపీలో ఈసారి టికెట్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం ఎక్కువ వినిపిస్తోంది. సో, దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.